ఆ గుట్టు తెలుసుకున్న పాపానికి సంజయ్ వాళ్ళ నాన్నగారిని పెళ్లి మండపంలో అందరం కలిసి దారుణంగా చంపేశాం. చెప్పని అక్క, ఇప్పటికన్నా మనం చేసిన పాపాన్ని చెప్పని. మావయ్య గారు, విజయ్ సంసారానికి పనికిరాడని తెలుసుకున్న సంజను ఈ నీరజ్తో కాపురం చేసి బిడ్డను కనిమ్మని ఒత్తిడి చేశాం. కాదన్నందుకు మేము వాళ్ళిద్దరి మీద కక్ష కట్టి వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడ్డాం. ఇలా అడుగడుగున చేసిన పాపాలకి మేము జైలు శిక్ష కూడా అనుభవించాం. విజయ్ వాళ్ళ నాన్నగారు లండన్ లో ఉన్నారని చెప్పావే, డబ్బతో మా అందరి తప్పుల్ని ఆయన నెత్తినేసుకొని మమ్మల్ని శిక్ష నుండి తప్పించి ఆయన ఇంకా జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. విజయ్ జైలు నుండి పారిపోయి ఎక్కడో అజ్ఞాతంలో బతుకుతున్నాడు. ఇప్పుడు సంధ్య విజయ్ భార్య కాదు. ఆ బంధాన్ని ఎప్పుడో తెంచేసి నీరజ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ వీళ్ళవి. వీళ్ళ దయా దాక్షిణ్యం మీద ఆధారపడి బతుకు లేడుస్తుందా? ఈ స్థితికి వచ్చాక కూడా మా పాపాలు ఆగలేదు. అన్నం పెట్టే పాపానికి వాళ్ళకి తీరని అన్యాయం చేశాం. మేము చేసిన ఘోరానికి ఆ దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు. ఆయనతో పాటు మా ప్రాణాలను కూడా తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఈ అబద్ధాల కోట ఒక మేడి పళ్ళని ఇప్పటికీ నాకు అర్థమైంది. ఈ లోకంలో మనిషిగా బతకడానికి ఇన్ని అకృత్యాలు చేయాలా? దానికన్నా ఆ బతుకులు మనమే అంతం చేసుకోవడం మేలేమో. నేళ్ల తర్వాత ఇది చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. గొప్పగా ఉన్నాయి మీ బతుకులు. నా ఊహకు అందాలంతా గొప్పగా ఉన్నాయి. తరతరాల మా వంశ గౌరవం ఈ తరంతో పూర్తిగా తగాడిపోయింది.